యంగ్ హీరోయిన్లు చాలా మంది ఇండస్ట్రీలోకి వస్తున్నా ఏదో ఒకటి రెండు సినిమాలు మహా అయితే 5 సినిమాలతో సర్దేసుకుంటున్నారు. కానీ సీనియర్ హీరోయిన్లు ఫుల్ బిజీగా ఉన్నారు. మరి తగ్గేదేలే అంటున్న సీనియర్ హీరోయిన్లు ఎవరు, ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఏ రేంజ్లో యంగ్ హీరోయిన్లకి పోటీ ఇస్తున్నారో చూద్దాం. యంగ్ హీరోయిన్లు ఏదో 1-2 సినిమాలతో సరిపెట్టుకుంటుంటే త్రిష, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లు 15 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఇంకా మోస్ట్ వాంటెడ్ లిస్ట్లోనే ఉన్నారు. అనుష్క నుంచి సమంత వరకు మధ్యలో కాస్త డల్ అయినా మళ్లీ స్పీడప్ అవుతూ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతున్నారు సీనియర్ హీరోయిన్లు. 15 ఏళ్లుగా తమిళ్లో స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న నయనతార పవర్ఫుల్ విమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తూనే జవాన్ లాంటి సినిమాల్లో కమర్షియల్ యాక్షన్ హీరోయిన్ గా బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ కొట్టింది. పాన్ ఇండియా వైడ్ మోస్ట్ వాంటెడ్ అయిపోయిన నయనతార ప్రస్తుతం తమిళ్లో మల్టిపుల్ మూవీస్ చేస్తూనే తెలుగులో మనశంకర వరప్రసాద్ లో మెగాస్టార్ కి హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు బాలయ్య, గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ తెలుగు మూవీ చేస్తోంది నయనతార. వీటితో పాటు తమిళ్లో 5-6 సినిమాలు, మలయాళంలో పేట్రియాట్ మూవీలో చేస్తోంది నయనతార. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో త్రిష దూసుకుపోతోంది. పొన్నియిన్ సెల్వన్తో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చిన త్రిష ప్రస్తుతం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. తెలుగులో చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్న త్రిష విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేసింది. వీటితో పాటు తమిళ్లో సూర్యతో పాటు కరుప్పు, మలయాళంలో రామ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సూపర్ సీనియర్ హీరోయిన్. ఒకప్పుడు అరుంధతి, భాగమతి లాంటి భారీ సినిమాలు తీసిన అనుష్క లాంగ్ బ్రేక్ తర్వాత మళ్లీ బిజీ అవుతోంది. లాస్ట్ ఇయర్ ఘాటి అనే విమెన్ సెంట్రిక్ మూవీ చేసింది. అప్పటి వరకు స్టైలిష్ యాక్షన్ చేసిన అనుష్క ఇప్పుడు రూత్లెస్ యాక్షన్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు తెలుగులో ఒక సినిమాతో పాటు మలయాళంలో కథనార్ అనే ఫ్యాంటసీ థ్రిల్లర్ తో బిజీగా ఉంది అనుష్క.